నాకు 2002వ సంవత్సరంలో లివర్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మొత్తం ఇండియాలో ఉండబడిన కార్పొరేట్ హాస్పిటల్స్ అంతా తిరగడం జరిగింది. అనుకోకుండా హైదరాబాద్ లో 2002వ సంవత్సరం గ్లోబల్ హాస్పిటల్ అని చెప్పి ఒకటి కొత్తగా పెట్టడం జరిగింది. ఆ హాస్పిటల్లో 2003వ సంవత్సరం 11 మార్చి 2003వ సంవత్సరము వరంగల్కు సంబంధించిన అమ్మాయి పూజారి కూతురు స్వప్న అనే అమ్మాయి బ్రెయిన్ డెత్ అవయవదానానికి వారి కుటుంబం ముందుకు వచ్చి నాకు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి మహిళ ఆంధ్రప్రదేశ్ లో అవయవదాత స్వప్న అనే అమ్మాయి. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరియు నాకు ఈ రోజు నేను క్షేమంగా ఉన్నా అంటే ఆ అమ్మాయే కారణం కాబట్టి వారి కుటుంబానికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2003వ సంవత్సరం లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత నాకు తిరిగి వారి కుటుంబానికి పొద్దుటూరు పిలిపించి 2007వ సంవత్సరంలో IMI బిల్డింగ్ లోనే మేము వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. ఆర్థికంగా మీకు సాయం చేస్తూ ఉంటే వాళ్ళు మా పొద్దు నువ్వు క్షేమంగా ఉంటే చాలన్నారు. అప్పుడు కొవ్వూరు రమేష్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పొద్దుటూరులో నేను స్థాపించడం జరిగింది. వెంటనే మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాను. దాదాపు 10,000 మందికి మహిళలకు పొద్దుటూరులో తక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2009వ సంవత్సరంలో మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. బ్రెయిన్ డెత్ సంబంధించిన గుంటూరు సంబంధించిన అబ్బాయి నాకు కిడ్నీ ఇవ్వడం జరిగింది. 2 అవయవాలు తీసుకొని మనం క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా పొద్దుటూరు నందు ఏదో కార్యక్రమం మెడికల్ క్యాంపు కానీ ఇంకోటి కానీ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు ఆ వచ్చిన ఇంట్రెస్ట్ కూడా మేము తీసుకోకుండా ఆ అమ్మాయి పేరుతోనే స్టీల్ గోకులు ఒక సంవత్సరం ఇవ్వడము, దాదాపు కుట్టు మిషన్లు అయితే 800 మందికి ఉచితంగా ఇవ్వడము, అలాగే ఒక సంవత్సరం మొత్తం పొద్దుటూరు తాలూకాలో ఉండబడినటువంటి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లో కూడా బుక్కులు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయి ఫోటో వేసి బుక్స్ పైన. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ కూడా 3K 5K రన్ కూడా పెట్టాము, అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. తర్వాత నేను 2014వ సంవత్సరంలో క్షేమంగా ఉన్నాననే ఉద్దేశంతో పొద్దుటూరు నుంచి తిరుమల పాదయాత్ర చేయడం జరిగింది. తిరుమలకు కూడా నేను పాదయాత్ర చేసినప్పుడు అన్ని కాలేజీలు అన్ని స్కూల్స్ లో కూడా మీటింగ్లు చెప్తూ అవగాహన కోసమే చేయడం జరిగింది. అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళా 2వ పాదయాత్ర 2016వ సంవత్సరంలో తిరుపతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు చేయడం జరిగింది. దాంట్లో కూడా ప్రతి ఊర్లో ఎక్కడ పోయినా కూడా జనం విపరీతంగా రావడము, కాలేజీలు స్కూల్స్ అందరూ డాక్టర్లు డిపార్ట్మెంట్లు పొలిటికల్ ఎక్కడ పోయినా వెల్కమ్ చెప్పి నాకు ఘనంగా ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. తర్వాత 3వ కార్యక్రమం చేస్తుంటే నాకు మోకాలు నొప్పి వచ్చేసి ఇంతటితో స్టాప్ చేయడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా అవయవదానానికి ముందుకు రావాలా. నేను ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏమంటే ఒక్కటే చోట డాక్టర్స్ నర్సులు ఇంతమంది అవయవదానానికి రావడం నాకు తెలిసినంత వరకు ఇండియాలోనే ఇదే ప్రథమం. కాబట్టి ప్రతి డాక్టర్స్ కూడా మీరు అవయవదానానికి ముందుకు వస్తే ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ప్రతి ఇక్కడే కాదు ఇండియాలో ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరిగితే కనుక త్వరగా ప్రజల్లోకిపోతుంది. అలాగే ఈ రోజు మన పొద్దుటూరు నంద్యాల వరదరారెడ్డి గారు అవయవదానానికి ముందుకు వచ్చినారు, వారి కుటుంబం అంతా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది ఎంతో సంతోషదగ్గ విషయం. అలాగే పొలిటికల్ గా కూడా ఎమ్మెల్యేలు కూడా ఏ కాన్స్టిట్యూషన్ లో వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చేపడితే కనుక కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడిన వారు అవుతారు. వెయిటింగ్ లిస్ట్ లో కొన్ని లక్షల మంది ఉన్నారు అవయవాల కోసం, ఇచ్చేవారి సంఖ్య 1% కూడా లేదు. కాబట్టి దీన్ని వృద్ధి చెందాలో చేయాలంటే బ్రెయిన్ డెత్ అనేది ఒకటే కాదు, దీంట్లో మనకు మెయిన్ మరణం అనేది రకరకాలుగా ఉంటుంది. బ్రెయిన్ డెత్ ఒక యాక్సిడెంటే కాదు, తర్వాత కొన్ని రకాల బ్రెయిన్ డెత్ అంటే కనుక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కూడా అవయవాలకు పనికొస్తాయి. ఇంకా కొన్ని మరణాలు ఉన్నాయి, కొన్ని చనిపోయేటి వాళ్ళని కూడా మన అవయవదానానికి ఉపయోగపెట్టుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ గ్రహించి ఈ అవయవదానానికి ముందుకు రావాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.